రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కలవారి కోడలు 3వ భాగం. మల్లేశం పట్టణానికి వెళ్లిన తర్వాత రాజమ్మ అర్చనని వేధించడం మొదలుపెట్టింది. రాజమ్మ అర్చనతో ఇంటి పనంతా చేయించేది. పశువులకు మేత వేయడం, ఇంటిని శుభ్రం చేయడం. ఇటు అత్త అటు ఆడపడుచు తనను పని మనిషి కంటే హీనంగా చూసేవారు. ఇలా జరుగుతుండగా ఒకరోజు అర్చనకి ఒంట్లో బాగా లేకపోవడంతో ఉదయాన్నే లేవలేకపోతుంది. ఇటు రాజమ్మ అర్చన గదికి వస్తుంది. ఏం రాణిగారు, ఊరంతా తెల్లవారింది, మీకింకా తెల్లవారలేదా? అత్తయ్య, నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు నేను లేవలేను, విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు పడుకుంటే పనులెవరు చేస్తారు? నీ అమ్మ మొగుడొచ్చి చేస్తాడా? అత్తయ్య గారు, నేనుండగా మా అమ్మ మొగుడొచ్చి ఎందుకు చేస్తాడు? ఏం చిన్న పెద్ద లేకుండా ఎదురు చెప్తావా? తోలు తీస్తాను, జాగ్రత్త. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా వెళ్లి పనిచేస్తుంది. ఇలా కొన్ని నెలలు గడిచాక ఇటు అర్చనకు 9వ నెల రావడంతో పార్వతమ్మ, రామారావు తమ కూతుర్ని తీసుకువెళ్ళడానికి రాజమ్మ ఇంటికి వస్తారు. బాగున్నారా వదిన గారు? బాగున్నానమ్మా. వదిన గారు, మా అమ్మాయిని డెలివరీకి తీసుకెళ్దామని వచ్చాము. అలాగేనమ్మా, తీసుకెళ్ళండి. ఈ మాటలు విన్న అర్చన పంజరంలో నుంచి బయటపడ్డ చిలకల చాలా సంతోషపడుతుంది. రామారావు, పార్వతమ్మ తమ కూతురు అర్చనను తీసుకుని తమ ఇంటికి బయలుదేరుతారు. అర్చన మల్లేశంకు ఫోన్ చేస్తుంది. ఏవండి, డెలివరీకి మా పుట్టింటికి వచ్చాను. అలాగా అర్చన, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందండి. నేను వీలు చూసుకొని వస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనండి. ఇలా జరుగుతుండగా అర్చన పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు రామారావు మల్లేశంకు ఫోన్ చేస్తాడు. బాబు, నీకు కొడుకు పుట్టాడు. ఈ మాటలు విన్న మల్లేశం చాలా సంతోషిస్తాడు. మావయ్య గారు, అర్చన ఆరోగ్యం ఎలా ఉంది? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు బాబు. మావయ్య గారు, నేను వీలు చూసుకొని వస్తాను. అలాగే బాబు. మల్లేశం అర్చన ఇంటికి బయలుదేరుతాడు. మల్లేశం బాబును చూసి చాలా సంతోషిస్తాడు. అర్చన, బాబు అచ్చం నీలాగే ఉన్నాడు. అవునండి. బాబుకు ఏం పేరు పెడదాం? వాడు నీ కొడుకండి, నీకు ఇష్టమైన పేరు పెట్టండి. అర్చన, బాబుకి సాగర్ అని పేరు పెడదాం. అలాగేనండి. ఇలా జరుగుతుండగా రాజమ్మ, చైతన్య, నీరజ వచ్చి బాబును చూసి ఎంతో సంతోషిస్తారు. కానీ వారికి అర్చన అంటే మాత్రం నచ్చదు. నీరజ పట్టణంలోని తన అన్నయ్య స్కూల్కి వెళ్తుంది. అన్నయ్య, నాకు ఇక్కడే కాలేజీలో సీటు వచ్చింది, నేను మీ దగ్గరే ఉండి చదువుకుంటాను. అలాగేనమ్మా. ఇలా 2 నెలలు గడిచాక మల్లేశం తన కొడుకుని అర్చనని తీసుకుని రావడానికి అర్చన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అర్చన, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను, నిన్ను బాబును తీసుకుని వెళ్తాను. ఈ మాటలకు అర్చన చాలా సంతోషిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఎందుకండి? మనకు సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది కదా. అర్చన, నీరజ కూడా మనతో పాటే ఉండి కాలేజీలో చదువుకుంటుంది. నీరజ అత్తగారు ఎవరు తనతో ఉన్నా తనకు మళ్ళీ కష్టాలు తప్పవు. ఏవండి, నేనొక్క మాట అడుగుతాను, మీరు కాదనరు కదా? ఏంటి చెప్పు అర్చన. మాట తప్పకూడదు. అలాగే చెప్పు. అయితే నీరజని మన ఇంట్లో పెట్టుకోనని బాబు మీద ప్రమాణం చేసి చెప్పండి. అర్చన, అందరూ ఏమనుకుంటారు? వేరే కాపురం పెట్టేసరికి మల్లేశం మారిపోయాడు అని అనుకోరు? అదంతా నాకు తెలియదండి. నాకు కావాల్సింది మీ అనురాగం. మధ్యలో ఎవరో వచ్చి నా సంతోషాన్ని దోచుకుంటే నేను భరించలేను. కావాలంటే నీరజ హాస్టల్ ఫీజులన్నీ మీరే కట్టండి, నేనేమీ కాదనను. కానీ బాగుండదేమో అర్చన. ఏవండి, మీరు నాకు మాట ఇచ్చారు, బాబు మీద ప్రమాణం కూడా చేశారు. అప్పుడు మల్లేశం కొంతసేపు ఆలోచించి మనసంతా తన వాళ్ల మీదే ఉన్న బాబు మీద ఒట్టేసి మాట ఇవ్వడంతో అర్చన మాటకు కాదనలేకపోతాడు. అర్చన, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. అర్చన చాలా సంతోషిస్తుంది. ఇక్కడ కాబట్టి మాట ఇచ్చాడు. అదే తన ఇంట్లో అయితే తాను ఎంత ప్రాధేయపడినా తన మాట వినేవాడు కాదు. ఇలా మల్లేశం, అర్చన తన బాబును తీసుకుని పట్టణానికి బయలుదేరుతారు. ఇలా జరుగుతుండగా నీరజ బ్యాగ్ తీసుకుని తన అన్నయ్య ఇంటికి వస్తుంది. అప్పుడు మల్లేశంకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అమ్మ నీరజ, నువ్వు హాస్టల్లో చదివితేనే బాగుంటుంది, ఫీజులన్నీ నేనే కడతాను. అదేంటన్నయ్య, ఇక్కడే ఉండి చదువుకుంటానని మొదటి నుంచి చెబుతున్నాను కదా, ఇంతలో ఏమైంది? మీ వదిన ఒప్పుకోవడం లేదమ్మా. అప్పుడు నీరజకి కోపం వస్తుంది. ఇక్కడే ఉండి వదినపై పెత్తనం చెలాయించుదాం అనుకుంటే ఇలా జరిగింది అని కోపంతో నీరజ అక్కడి నుండి వెళ్లిపోతుంది. నీరజ సెలవు రోజుల్లో మల్లేశం ఇంటికి వస్తుంది. మల్లేశంకి అర్చనపై లేనిపోనివన్నీ చెప్పి తన మనసు మార్చాలని అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా రామారావు పండక్కి తన కూతుర్ను తీసుకెళ్లడానికి మల్లేశం ఇంటికి వస్తాడు.
అల్లుడు గారు, నేను మా అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్తాను. మీరు కూడా పండక్కి అక్కడికి రండి. అలాగే మామయ్య. అర్చన, బాబు జాగ్రత్త. అలాగేనండి. ఇలా రామారావు తన కూతుర్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇటు నీరజ వదిన లేకపోవడంతో తన అన్నయ్య దగ్గరికి వచ్చి అక్కడే ఉంటూ చదువుకుంటుంది. నీరజ అవకాశం దొరికినప్పుడల్లా వదినపై చాడీలు చెప్పేది. అన్నయ్య, పండక్కి మన ఇంటికి వెళ్దాం. అది కాదమ్మా, నేను పండక్కి మా అత్తగారింటికి వెళ్తాను. అలాగే పండుగ తర్వాత బాబును వదిన తీసుకొని వస్తాను. అన్నయ్య, అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. నీపై బెంగతో సరిగా భోజనం కూడా చేయడం లేదు. పండక్కి మన ఇంటికి వెళ్దాం. సరే అమ్మా. ఇటు అర్చన మల్లేశంకు 2-3 సార్లు ఫోన్ చేస్తుంది. మల్లేశం ఫోన్ లిఫ్ట్ చేయడు. అన్నయ్య, వదినను తీసుకురావడానికి నువ్వు వెళ్ళొద్దు. అంత అవసరమైతే వాళ్ళే వస్తారు. సరే అమ్మా. ఇలా కొన్ని రోజుల తర్వాత, అమ్మా, నన్ను ఆయన వద్దకు పంపించండి. అదేంటమ్మా, అల్లుడు గారు రమ్మని కబురు పెట్టలేదు కదా? వాళ్ళ కబురు లేకపోతే ఏంటమ్మా? నేను నా ఇంటికే వెళ్తున్నాను. సరే అమ్మా. రామారావు తన కూతురు అర్చన తన మనవడిని తీసుకొని మల్లేశం ఇంటికి వస్తాడు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు అర్చన మల్లేశంకి ఫోన్ చేస్తుంది. ఈసారి మల్లేశం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏవండి, నేను వచ్చానండి. మన ఇంటికి తాళం వేసి ఉంది. అర్చన, నేను వస్తున్నాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. మావయ్య గారు కులాసాయేనా? కులాసాయే బాబు. అర్చన, బాబు ఏమంటుండు? నీ గురించే కలవరిస్తుండు. ఇలా రామారావు భోజనం చేసిన తర్వాత, వస్తానమ్మా, వస్తానండి అల్లుడు గారు అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా మల్లేశం జీతం డబ్బుల్లో కొన్ని డబ్బులు అర్చనకిస్తాడు. ఇదేంటండి, మిగిలిన డబ్బు ఏమైంది? నీరజ ఇంటికి వెళ్తుంటే డబ్బులిచ్చి పంపించాను. ఎందుకు? ఎందుకేంటి, వాళ్ళకి ఇంట్లో అవసరాలుండవా? ఏవండి, మనకి ఈ డబ్బులు నెలంతా సరిపోవు కదండి. అర్చన, వచ్చే నెల మొత్తం డబ్బులు నీకే ఇస్తాను. ఈ నెల ఎలాగో సర్దిపెట్టుకో. ఏవండి, మీ వాళ్లకు డబ్బు ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ మన సంగతి కూడా కాస్త చూడండి. మనం లక్షలు కూడబెట్టకపోయినా మన పిల్లాడికి మంచి చదువు చెప్పించాలి కదండి. అర్చన, నీకు నీ పిల్లాడి మీద ఎంత ప్రేమ ఉందో మాకు మా అమ్మ మీద అంతే ప్రేమ ఉంది. అప్పుడు అర్చన ఇలా అనుకుంటుంది. అతను మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. తన మనసు మాత్రం తన వాళ్ళ మీదనే ఉంది. మల్లేశం ప్రతి నెల తన జీతంలో 3వ వంతు తన తల్లికి పంపించేవాడు. మిగిలిన డబ్బులు అర్చన చేతిలో పెట్టేవాడు. అర్చనకు ఆ డబ్బులతో నెలంతా గడవడం చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు అర్చన తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్నగారు, ఆయన జీతం డబ్బుల్లో 3వ వంతు తన తల్లికి ఇస్తున్నాడు. ఆ మిగిలిన డబ్బులతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. సరే అమ్మా, నేను డబ్బులు సర్దుబాటు చేస్తాలే. రామారావు డబ్బులు తీసుకొని అర్చన వద్దకు వస్తాడు. అప్పుడు తండ్రిని చూసిన అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా అర్చన, బాధపడకమ్మా. జీవితం అన్నాక ఒడిదొడుకులు సహజం. అల్లుడుగారు ఈ రోజు కాకుండా రేపైనా తన బాధ్యత తెలుసుకుంటాడు. పోనీ నేను అల్లుడుగారితో ఒకసారి మాట్లాడనా? వద్దండి నాన్నగారు, లేనిపోని గొడవలవుతాయి. సరే అమ్మా, నువ్వు అధైర్యపడకు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు రాజమ్మ నీరజను తీసుకొని తన కొడుకు మల్లేశం ఇంటికి వస్తుంది. అర్చన వాళ్ళను చూసి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. రాజమ్మ కనీసం తన మనవడిని కూడా ఎత్తుకోలేదు. ఆ రోజు సాయంత్రం మల్లేశం ఇంటికి వస్తాడు. తన చెల్లిని తల్లిని చూసి చాలా సంతోషిస్తాడు. అర్చన, అమ్మకు కాఫీ ఇచ్చావా? ఇచ్చిందిలే. రాజమ్మ సాగర్ అని తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. మల్లేశం, వీడిదంతా నీ పోలికేరా. అప్పుడు ఆవిడ కపట నాటకం చూసిన అర్చనకు ఒళ్ళు మండిపోతుంది. మల్లేశం, నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నాన్రా. ఆ భగవంతుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండు. అమ్మా, నాన్న ఎటూ లేరు. ఇక మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్తే మేము అనాథలైపోతాం. చూడు బాబు, నువ్వు మన ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటే ఉద్యోగం కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు. అమ్మా, నువ్వు బాధపడితే నిన్ను చూడలేను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మన ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటాను. ఈ మాటలు విన్న అర్చనకు ఒళ్ళు భయంతో వణికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఊర్లోకి వెళ్తే తనకు కష్టాలు తప్పవని అనుకుంటుంది. అత్తయ్య గారు, మీరు పెద్దవారు అయ్యుండి ఇటువంటి సలహాలు ఇవ్వడం తగదు. గవర్నమెంట్ ఉద్యోగం మానేయడం పిచ్చి పనే అవుతుంది. నీకెందుకు? నువ్వెందుకు ఈ విషయంలో తలదూర్చుతున్నావు? నీ సలహా ఎవరడిగారు? అత్తయ్య గారు, ఈ రోజుల్లో దూరంగా ఉంటేనే అభిమానాలుంటాయి. అప్పుడు నీరజ, మీ ఊర్లో అలా ఉంటారేమో కానీ మా ఊర్లో అలా ఉండరు. ఒకరికొకరు కలిసి ఉండాలనుకుంటారు. నీరజ, పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు. పెద్దవాళ్ళంటే సరిపోతుందా? అలా ప్రవర్తించాలి. అయినా మా ఇంట్లో మా అమ్మదే శాసనం. ఏవండి, వీళ్లతో తగువు నాకు అనవసరం. మీరు మాత్రం ఉద్యోగం మానేయకండి. నేను మీ వాళ్ళ దగ్గర ఉండలేను. అప్పుడు మల్లేశం కోపంతో అర్చనపై చేయి చేసుకుంటాడు. అర్చన,
నువ్వు మా వాళ్ళతో ఉండలేకపోతే మీ పుట్టింటికి వెళ్ళు. అప్పుడు అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా మరునాడు ఉదయం, బాబు, నేను బయలుదేరతాను. నన్ను బస్టాండ్ వరకు తీసుకెళ్ళు. అలాగే నీరజను హాస్టల్లో వదిలిపెట్టు. అలాగేనమ్మా అని మల్లేశం రాజమ్మను నీరజను తీసుకొని వెళ్తాడు. ఇటు అర్చన తన తండ్రి రామారావుకు ఫోన్ చేస్తుంది. నాన్నగారు, మీ అల్లుడు ఉద్యోగం మానేసి పొలం పని చేస్తానంటున్నాడు. అదేంటమ్మా, బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానేసి పొలం పనులు చేయడమేంటి? నాన్న, నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆవిడకి ఆరోగ్యం బాగా ఉండటం లేదంట. ఉద్యోగం మానేసి తన ఊర్లో ఉన్న పొలం పనులు చూసుకోమని చెప్పింది. పైగా ఉద్యోగం కంటే పొలం పనుల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని మీ అల్లుడి గారికి నూరిపోసింది. ఆయన ఇప్పుడు ఉద్యోగం మానేసి ఊర్లో పొలం పనులు చేస్తానంటున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్చన, నువ్వేమీ దిగులు పడకు, నేను అల్లుడు గారితో మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పార్వతమ్మ, అల్లుడు గారు ఉద్యోగం మానేసి పొలం పనులు చేస్తానంటున్నాడంట. ఇంతకు ముందే మన అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది. అదేంటండి, బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానేసి పొలం పనులు చేయడం ఏంటండి? పార్వతమ్మ, ఆ ఇంట్లో పెత్తనమంతా వాళ్ళ అమ్మగారిదే. మన అమ్మాయిని అత్తగారు ఆడపడచు సూటిపోటు మాటలతో చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేస్తే ఇలా జరిగిందేంటండి? ఏం చేద్దాం, అంతా మన తలరాత. ఏవండి, మీరు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడండి. ఉద్యోగం మానివేయొద్దని సర్ది చెప్పండి. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను రేపు అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఇంతకీ మల్లేశం ఉద్యోగం మానేసి పొలం పనులు చేస్తాడా లేదా ఉద్యోగంలోనే కొనసాగుతాడా? తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.